गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वती नमः भक्తులారా వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ పర్వాలని 8 పర్వాలు పూర్తి చేశాం. 9వదైన శల్య పర్వంలో 56 అధ్యాయాలు పూర్తి చేసి 57వ అధ్యాయంలోని 20వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 42వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 43వ శ్లోకం నుండి ప్రారంభం చేద్దాం. ముందుగా వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సవ్యం మండలం రాజా ఉద్భ్రామ్య కృత నిశ్చయ ఆజగ్రే మూర్ధ్ని కౌంతేయం గదయా భీమ వేగయా. దుర్యోధన నరపాలుడు సర్వమండలంగా తిరిగి తీవ్ర వేగం గల గదతో భీముడి తలపై కొట్టాడు. తయా త్వబిహతో భీమ పుత్రేణ తవ పాండవ నాకంపత మహారాజా తదద్భుతమివాభవత్. అంత దెబ్బ కొట్టినా కూడా భీముడు ఏమాత్రం చెలించలేదు. అది అందరికీ చూడటానికి అద్భుతంగా కనిపించింది. ఆశ్చర్యం చాపి తద్రాజన్ సర్వసైన్యాన్య పూజయన్ యద్గదాభిహతో భీమ నాకంపత పదం. గద దెబ్బతిన్న తర్వాత కూడా భీముడు ఒక్క అడుగు కూడా కదలలే. ఆశ్చర్యకరమైన ఈ విషయాన్ని చూసి సర్వసేనలు కూడాను అభినందించాయి. తతో గురుతరాన్ దీప్తాం గదాం హేమ పరిష్కృతాం దుర్యోధనాయ వ్యసృజత్ భీమో భీమ పరాక్రమైన భీముడు స్వర్ణాలంకారతో ప్రజ్వలిస్తున్న బరువైన గదను దుర్యోధనుడిపై విసిరాడు. తం ప్రహారమ సంభ్రాంత లాఘవేన మహాబల మోఘం దుర్యోధనశ్చక్రే తత్రాభూత్ విస్మయో మహాన్. ఏమాత్రం తడబాటు లేకుండా దుర్యోధనుడు నేర్పుతో ఆ దెబ్బను వ్యర్థం చేశాడు, అంటే తప్పుకున్నాడనమాట. ఇది కూడా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. సాతు మోఘా గదా రాజన్ పతంతి భీమచోదిత చాలయామాస పృథివీ మహానిర్ఘాత నిస్వనాం. భీముడు విసిరిన ఆ గద వ్యర్థమైపోయి పిడుగుపాట్లాగా పెద్దగా ధ్వని చేస్తూ నేలపై పడి నేలను కంపింపజేసిందే గాని దుర్యోధనుడిని కంపింపజేయలేదు. దుర్యోధనుడు తప్పుకున్నాడు ఆ దెబ్బను. ఆస్థాయ కౌశికాన్ మార్గాన్ ఉత్పతన్ స పునః పునః గదా నిపాతం ప్రజ్ఞాయ భీమసేనంచ వంచయిత్వా తదా భీమం గదయా కురుసత్తమ తాడయామాస సంక్రుద్ధ పక్షోదేశే మహాబల. గద పడిపోవడం, భీమసేనుడు విఫలం కావడం చూసి దుర్యోధనుడు మాటిమాటికి పైకి ఎగురుతూ భీముని దారి తప్పిస్తూ కోపంతో గదతో భీముడి రొమ్ముపై కొట్టాడు. గదయా నిహతోపి మహామోహ్యమానో మహారణే నాభ్యమన్యత కర్తవ్యం పుత్రేణాభ్యహతస్తవ. నీ కుమారుడు గదతో కొట్టగానే భీముడు ఒక్కసారిగా కింకర్తవ్యం అన్నట్లుగా అయిపోయాడు. తస్మిన్ సదా వర్తమానే రాజన్ సోమక పాండవ భృక్షోపహత సంకల్ప నృష్ట మనసో భవన్. భీముడు ఆ స్థితిలో ఉండగా పాండవులందరూ కూడాను తమ సంకల్పం నెరవేరలేదని ఉత్సాహీనులయ్యారు. సత్తుతేన ప్రహారేణ మాతంగైవ రోషితః హస్తివద్ధస్తి సంకాశం అభిదుద్రావతే సుతం. ఆ దెబ్బతో భీమసేనుడు మదపటేనులాగా కోపించి
ఏనుగు మీద దాడి చేసినట్లుగా నీ కుమారుని ఆక్రమించాడు. తతస్తు తరసా భీమ గదయా తనయంతవ అభిదుద్రావ వేగేన సింహోవన గజం యథ. తర్వాత భీముడు వేగంగా సింహం ఏ విధంగా అయితే అడవిలో ఏనుగుపై దూకుతుందో అలా నీ కుమారుని మీద దాడి చేశాడు. ఉపస్పృశ్య తు రాజానాం గదా మోక్ష విశారద ఆవిధ్యత గదాం రాజన్ సముద్దిశ్య సుతంతవ అతాడయద్ భీమసేన పార్శ్వే దుర్యోధనం తథా రాజా. గదను ప్రయోగించడంలో నేర్పుగల భీమసేనుడు నీ కొడుకును అంటే దుర్యోధను సమీపించి అప్పుడు దుర్యోధనుడు పక్కటెముకపై కొట్టాడు. స విహ్వల ప్రహారేణ జానుభ్యామగమన్మహీం తస్మిన్ కురకుల శ్రేష్ఠే జానుభ్యాం అవనింగతే ఉదతిష్ట తతోనాథ శృంజయానాం జగత్పతి. ఆ దెబ్బతో మతి తప్పి దుర్యోధనుడు మోకాళ్ల మీద నేలపై కూర్చున్నాడు. కురుశ్రేష్ఠుడు మోకాళ్లతో నేల కూలగానే శృంజయుల్లో శివనాథం చెలరేగింది. తేషాంతు నిడదం శృత్వా శృంజయానాన్ అర్షభ అమర్షాత్ భరత శ్రేష్ఠ పుత్రస్తే సమగుప్యత ఉత్సాహితు మహాబాహు మహానాగ ఇవ శ్వసన్ దిదక్షన్నివ నేత్రాభ్యాం భీమసేనం అవైక్షత. ఆ శృంజయుల సింహనాదాలను విని నరోత్తముడైన నీ కుమారుడు అసహనంతో కోపానికి లోనయ్యాడు. సర్పంలాగా పాములాగా బుసగొడుతూ లేచి కళ్లతోనే దహిస్తున్నట్లుగా భీమసేను వైపు చూశాడు. తతః స భరత శ్రేష్ఠ గదాపాణిరిభద్రవన్ ప్రమధిష్యన్నివ శిర భీమసేనస్య సంయుగేన్. రణభూమిలో గదను చేతపట్టి దుర్యోధనుడు భీమసేనుడి యొక్క శిరస్సును మధ్యస్తున్నట్టుగా దూసుకుని వచ్చాడు. స మహాత్మానం భీమం భీం పరాగ్రహాతరాయచ్చంకతే చచాలాచోలోపమా సభూయ సుభే పార్థ తాడితో గదేరణే ఉద్భిన్న రుద్రో రాజన్ ప్రభిన్నైవ కుంజర తతో గదాం వీర హనీం నయోమయీం ప్రకృతిః వజ్రాసిని తుల్య నిశ్వనాం అతాడయచ్చత్రు అమిత్రకర్షణ బలేన విక్రమ్య ధనంజయాగ్రహ సభీమసేనాభిహతస్తవాత్మజ పపాత సంకంపిత దేహబంధన సుపుష్పితో మారుత వేగతాడిత వనే యథాశాల ఇవావఘాన్విత తత ప్రణే దుర్జహృషుశ్చ పాండవా సమీక్ష పుత్రం పత్తం క్షితౌ తవ తత సుతస్తే ప్రతిలభ్య చేతనాం సముత్పపాత జరదో యదాహృతాత్. తర్వాత దుర్యోధనుడు భీముడి నుదుటిపై కొట్టాడు. కానీ ఏమాత్రం భీముడు చలించకుండా ఒక పర్వతంలాగా అలానే నిలబడ్డాడు. నెత్తురు ఓడుతున్నది ముఖం మీద. అప్పుడు ఆయన మదజలాన్ని స్రవిస్తున్న మధుపుటేనులాగా ఉన్నాడు. ఆ తర్వాత లోహ గదను తీసుకుని భీమసేనుడు దుర్యోధనుడిని కొట్టాడు. ఆ గద పిడిగుపాట్లాగా తీవ్ర ధ్వని కూడా చేసింది. భీమసేనుడి దెబ్బతిన్న నీ కుమారుడు శరీరంలోని నరాలన్నీ కంపించగా నేల కూలాడు. అరణ్యంలో చక్కగా పుష్పించిన సాలవృక్షం గాలివేగానికి దెబ్బతిని కదలిపోయి నేలబడినట్లుగా ఉన్నది. అలా నేలబడిన నీ కుమారుడిని చూసి పాండవులు హర్షంతో శివనాదాలు చేశారు. ఆ తర్వాత నీ కుమారుడు చైతన్యాన్ని పొంది మడుగు నుండి ఏనుగు లేచినట్లు పైకి లేచాడు. స పార్థివో నిత్యమర్షితస్తథా మహారథ శిక్షితవత్ పరిభ్రమన్ అతాడయత్ పాండవమగ్రత స్థితం స విహ్వలాంగో జగదీముపాస్పృశత్. నారదుడు అసహనశీలుడు అయిన దుర్యోధన మహారాజు శిక్షణ పొందిన వాళ్ళలాగా తిరుగుతూ ఎదురు నిలిచి ఉన్న భూమిని కొట్టాడు. శరీరం శిథిలమై ఆ భీమసేనుడు నేలను తాకాడు. స సింహనాదను విరణాద కౌరవాని పాచ భూమౌ యుధి భీమ మోజస. గదా నిపాతేన శరీర రక్షణం. ఆ దుర్యోధనుడు తన బలంతో రణభూమిలో భూమిని నేలకూల్చి శివనాదం చేశాడు. గదను విసిరి భీముని శరీరాన్ని రక్షిస్తున్న వజ్రతుల్యమైన కవచాన్ని బద్దలు చేశాడు. తతోంతరిక్షే నడదో మహానభూల్ దివోక సామప్సరసాం చ నేదుషాం పపాత చోచ్చైరమర ప్రవీరితం విచిత్ర పుష్పోత్కర వర్షముత్తమం తతః పరానావిశదుత్తమం భయం సమీక్ష భూమౌ పత్యం నరోత్తమీయమానంచ బలేన కౌరవం నిశామ్య భేదం సుదృఢస్య వర్మ తతో ముహూర్తాద్ ఉపలభ్యతే సాం
చేతనాం ప్రమృజ్యవక్త్రం రుద్రాత్మమాత్మనః ధృతిం సమాలంబ్య వివృత్యలోచనే బలేన సంస్థభ్య ఉకోదరస్థితః. ఆ తర్వాత దేవతలు అప్సరస్సులు చేస్తున్న హర్షనాదాలతో అంతరిక్షంలో పెద్ద చప్పుడు వచ్చింది. దేవతలు కురిపించిన విచిత్ర పుష్ప వృష్టి గొప్పగా కురిసింది అక్కడ. అంటే భీముని యొక్క శరీరానికి ఉన్న కవచాన్ని బద్దలు చేశాడు దుర్యోధనుడు. దాంతో ఆ తర్వాత నేలబడిపోయిన నరోత్తముడైన భీముని అలా కవచం బద్దలవటాన్ని శత్రువులందరూ చూసి భయపడ్డారు. ఆ తర్వాత అంటే నీ శత్రువులు అంటే ధృతరాష్ట్ర మహారాజుకు సంజయుడు చెప్తున్నాడు అనమాట ఈ విషయం. ఆ తర్వాత ముహూర్త కాలంలో మళ్ళీ చైతన్యాన్ని పొంది నెత్తురు తడిసిన తన ముఖాన్ని తుడుచుకొని ధైర్యం తెచ్చుకొని కళ్ళు తెరిచి భీమసేనుడు బలాన్ని కూడా తీసుకొని నిలిచాడు అక్కడ. ఇది శ్రీ మహాభారతే శల్యపర్వణి గదాపర్వణి గదాయుద్ధే సప్తపంచాశత్తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శల్యపర్వంలోని 57వ అధ్యాయం. రేపు మనం 58వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణ.